ఇప్పటి వరకు జరిగిన షూటింగ్స్లో ఎన్టీఆర్ గారితో కానీ ఇంటరాక్షన్, సార్తో కానీ డైరెక్టర్ గారితో ఎలా ఉంది సార్? సూపర్ అండి. నేను శ్రీకాంత్ కలిసా రోజు 60 రోజులు అన్నయ్య ఎన్టీఆర్ అన్న కూడా ఉండేవాడు సెట్లో. యాక్చువల్లీ దాంట్లో మెయిన్ విలన్ వచ్చి సైఫ్ అలీ ఖాన్ గారు అండి. శ్రీకాంత్ అన్న, నేను శ్రీకాంత్ అన్నకి అనుచరుణ్ణి పక్కనే ఉంటాను. సో శ్రీకాంత్ అన్న, ఎన్టీఆర్ అన్న, సైఫ్ అలీ ఖాన్ గారు, చాకో, మలయాళం ఆర్టిస్ట్ దసరా విలన్ ఉన్నాడు కానీ వీళ్ళు నలుగురు ఉంటారనమాట. ప్రభాస్ గారితో వర్క్ చేశారు తాజాగా, ఇప్పుడు ఎన్టీఆర్ గారితో చేస్తున్నారు. ఇద్దరితో ఇంటరాక్ట్ అయ్యారు, కలిసారు. ఎలా అనిపించింది సార్ ఫీలింగ్స్? ఇద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీస్ కానీ బెస్ట్ క్వాలిటీస్ కానీ ఏమైనా నోటిఫై చేశారా, మీరు ఐడెంటిఫై చేశారా? 1 పేజీ 2 పేజీలు 3 పేజీలు 10 పేజీలు 20 పేజీలు ఇవ్వండి, సింగిల్ టేక్లో ఎన్టీఆర్ అన్న కొట్టేస్తాడు డైలాగ్లు. ఎన్టీఆర్ అన్న ఇక డ్యాన్స్ విషయంలో మీకు చెప్పాల్సిన విషయం లేదు, మీకు తెలిసే ఉంటుంది. డ్యాన్స్ తిరగదీస్తాడు. ఇక ప్రభాస్ అన్న, ఇక ఆయన గురించి కూడా మీకు తెలుసు. కామన్గా ఇంతవరకు ఇండస్ట్రీలో కానీ ఫ్యాన్స్ కానీ అందరికి తెలిసిన విషయాలే సార్. వాళ్ళతో వర్క్ చేస్తే కానీ తెలియని విషయాలు, వాళ్ళతో వర్క్ చేస్తే తెలియని విషయాలు అంటే ఇప్పుడు కామన్గా ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఇప్పుడు ప్రభాస్ అన్న వస్తాడు, ఆయన వర్క్ చేసుకుంటాడు, అందరినీ పలకరిస్తాడు. ఆయనకు అవసరం లేదు అందరినీ పలకరించేది. ఆయన రావడం అంత పెద్ద స్థాయి హీరో, సూపర్ యూనివర్సల్ హీరో. ఆయన అందరినీ పలకరించాల్సిన అవసరం లేదు. అయినా కూడా జ్యువెల్గా ఉంటాడు, లవబుల్గా ఉంటాడు. హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అనే, హాయ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ అనే, హాయ్ డార్లింగ్ గుడ్ మార్నింగ్ అంటాడు.